ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ కాస్త ఉపశమనం కలిగించే వార్తను అందించింది. ఉత్తరాంధ్రలో శని, ఆదివారాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో వడగాలులు తీవ్రంగా ఉంటాయి. రానున్న 5 రోజుల్లో రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీల మధ్య నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. మే మొదటి వారంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎండల నుంచి కాస్త రిలీఫ్ ఇస్తూ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కురుమనాథ్ తెలిపారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో 4, విజయనగరం జిల్లాలో 5, పార్వతీపురం, మన్యం జిల్లాలో 8, మొత్తం 17 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 21 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు. గురువారం నంద్యాల జిల్లా దోర్నిపడలో 43.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లా పెద్ద దోర్నపాడిలో 43.8 డిగ్రీలు, కడప జిల్లా అట్లూరులో 43.6, విజయనగరంలో 42.8 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. అలాగే 139 ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయని, వచ్చే 5 రోజుల్లో రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీల మధ్యలో నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు మే తొలి వారంలో అల్పపీడన ద్రోణి ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది వాతావరణ శాఖ. వచ్చే నెల రోజుల్లో ఎల్ నీనో తటస్థంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మే మొదటి వారంలోనే సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువగా వానలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఏపీలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు జిల్లాలో తేలికపాటి వానలకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీకి వాతావరణ శాఖ చల్లని కబురు. ఈ జిల్లాల్లో వర్షాలు పడతాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో బానుడి బగబగలు జనాలు అల్లడిపోతున్నారు. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు రోజుకు తీవ్రమవుతున్నాయి. గురువారం దోర్నిపడలో 43.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గోస్పాడు, రుద్రవరంలో 43.4, ఆళ్లగడ్డలో 42.8, కౌతాళంలో 42.7, పాండ్యంలో 42.5, గడివేములలో 42.4, కర్నూలు అర్బన్, కొత్తపల్లి, నంద్యాలలో 42.3 డిగ్రీలు ఉంది. మంత్రాలయం, బండి ఆత్మకూరు 42.2, బనగానపల్లి, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ 42.42 డిగ్రీలు, డోన్ ప్యాపలిలో 41.9, బేతంచెర్ల 41.6, కోడమూరులు, సంచమాల, ఆత్మకూరు, కుమిలిగుండ్ల, పాములపాడులో 41.7, కల్లూరు, నందికొట్కూరు, శ్రీవేల 41.3, శ్రీశైలంలో 41.2, కొసగి, మద్దికెరపడి 41.1, ఓర్వకల్లు, తుగ్గిలు, చాగలమర్రి, మిడతూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. అలాగే ప్రకాశం, కడప జిల్లాల్లో కూడా ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఓవైపు మండలం, మరోవైపు వేడిగాల ఉక్కపోతతో జనాలు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని, అందుకే బయటకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, డాక్టర్లు సూచిస్తున్నారు.